గాన కోకిల అయిన ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు సెప్టెంబర్ 16th 1916లో మదురైలో పుట్టారు. ఆవిడ 11 వయసప్పుడే తొలి కాన్సర్ట్ ఇచ్చారు అండ్ దానికి అద్భుతమైన రికగ్నైజేషన్ వచ్చింది. దాని తర్వాత ఆవిడ ఎన్నో క్లాసికల్ పర్ఫార్మెన్సెస్ ఇచ్చారు. సంగీతంలోనే కాదు, ఆవిడకి చక్కగా నాట్యంలో కూడా ప్రవేశం ఉంది. ఆవిడ ఆర్తితో పాడే భక్తి గీతాలకి ప్రజలందరూ కూడా కనెక్ట్ అయ్యారు. అండ్ ఆవిడకి భారతరత్న అవార్డ్ 1998లో ఇచ్చారు. ఆవిడ యుఎన్లో కూడా పాడారు 1996లో. ఆవిడ పెళ్లి చేసుకున్న ఆయన పేరు సదాశివం. ఆయన కూడా గొప్ప క్లాసికల్ సింగర్. సదాశివం గారికి భార్య చనిపోయి 2 పిల్లలు ఉన్నారు. భార్య చనిపోయిన తర్వాత ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు పెళ్లి చేసుకున్నారు. ఆయన ఆవిడ్ని బాగా ఎంకరేజ్ చేశారు. ఎంఎస్ సుబ్బలక్ష్మి గారికి అయితే సొంత పిల్లలు లేరు, కానీ సదాశివం గారి 2 అమ్మాయిలు కూడా మంచి క్లాసికల్ సింగర్స్ అండ్ ఆవిడ కాన్సర్ట్స్లో పాడేవాళ్ళు. ఆవిడ పాడిన భజగోవిందం, విష్ణు సహస్రనామం, కనకదార స్తోత్రం అవన్నీ కూడా ఇప్పటికీ అందరూ వింటారు. అన్నమాచార్య కీర్తనలు పాడాలంటే అన్నమయ్య రాసిన లిరిక్స్ని చక్కగా ఆవిడ అర్థం చేసుకొని పాడారు. ఏ పాట పాడినా ఆ పాటకి జనంలోంచి స్పందన వచ్చేటట్టు అంత ఆర్తితో పాడే ఆవిడ చనిపోయినప్పుడు అబ్దుల్ కలాం గారు స్వయంగా రాష్ట్రపతి భవన్ నుంచి ఆయన ప్రెసిడెంట్గా ఉండి వచ్చారు ఆవిడ చనిపోయిన చోటకి. మా అమ్మ అంత్యేష్టిలో నేను పార్టిసిపేట్ చేయాలని ఆవిడ పాడి కూడా మోశారు. అది ఈవిడ గొప్పతనం.